తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీమాత్రీ నమః. తిరిగి స్వాగతం. కనకధార స్తోత్రానికి 20, 21, 23 శ్లోకాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా. అన్ని దరిద్రాల్లో కంటే దరిద్రుణ్ణి నేనే అని ఇక్కడ చెప్తున్నా చూడండి. అంటే ఎక్కడ ఎన్ని దరిద్రాలు, ఇప్పుడు అక్షలక్ష్మి గురించి చెప్పుకున్నాం. ఎప్పుడూ డబ్బుల కోసం బాధపడుతూ ఉంటాను, ఎప్పుడూ నాకు మంచి ఆలోచనలు రావు, ఎప్పుడూ ఎవరికి సాయం చేయాలని రాదు. ఈ నేను 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 అనే ఒక దరిద్రంలో ఉంటూ ఉంటాను. భావదారిద్ర్యమే చాలా కదా. ఇక్కడ అదే చెప్తున్నారు, అన్నిటిలోకి అన్నిటి ఉన్నట్టు నన్ను అందుచేత అన్నిటిలోనూ కష్టంగా ఉన్నానమ్మా, అందుకని అందరికంటే ముందు నన్ను అనుగ్రహించు. ముందు అనుగ్రహిస్తానికి ముందే ఉండాలన్నమాట. కమలాక్ష వల్లభేత్వం కరుణాపూర తరంగతైరపాంగై అవలోకయ మామకించనానా ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయ. అన్నిటిలోని లోటుగానే ఉంది తల్లి, ముందు నన్ను అనుగ్రహించు అని చెబుతూ నా మాటలలో నా చేతలలో ఎటువంటి కృత్రిమం లేదు తల్లి, నీ యందు భక్తిభావం తప్ప. అందుకని నీ కరుణాపూరితమైనటువంటి కటాక్షములతో నన్నొక్క మారు ఓరచూపు చూస్తే చాలు, నువ్వు ఆ క్రీగంటి చూపు, ఆ ఓరచూపు పడితే నా జీవితం మారిపోతుంది అని చెప్పి, అలా ఉన్నటువంటి ఓ ముకుంద ప్రియ నన్నొక్కసారి నీ కంటితో ఓరచూపు చూడమ్మా, నా దరిద్రాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థము. చాలా గొప్ప అర్థం అండి. అందుకేనండి ఇక్కడ మనం అన్నిటిలోనూ లోటు ఉందని చెప్పాము అంటే నిజంగానే ఆలోచనలో లోటు, మాటలో లోటు, భోజనం చేయడంలో లోటు, చేతలో అన్నిటిలోనూ లోటులోనే ఉన్నాం. నీ కంటి చూపు ఒక్కసారి నా మీద పడితే ఈ లోట్లన్నీ కూడా పూరించబడతాయి, నన్ను ఒక్కసారి చూడమ్మా అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 21వ శ్లోకం. బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాం పదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ. చూడండి, బిల్వాటవీ మధ్య లసత్సరోజే, మారేడు చెట్ల మధ్యలో 1000 దళముల పద్మమునందు సుఖముగా ఆశీర్వాలైనటువంటి తల్లి, సుఖముగా ఆశీర్వాలైంది. ఇక్కడ చూసారా, ఆ బెల్లమే తెచ్చి శివుడికి పెడుతూ ఉంటాం. అవును కదా, అంటే ఆవిడ పంపిస్తుంది అనమాట. ఎవరైతే ఈ బిల్వాన్ని పట్టుకెళ్ళి శివుడికి ఇస్తారో వాళ్ళకే నేను సంపదను అనుగ్రహిస్తాను. అనుగ్రహించిన సంపదను మళ్ళీ మీ దగ్గర ఉంచడం నా పూచి కాదు, విష్ణుమూర్తి ఆయన పూచి, ఆయన డ్యూటీ అది. ఆయన అందుకే ఏం చెప్పింట, పాపం నా పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు, అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తానంటే నువ్వు తల్లివి కదా తదాస్తు కానీ అన్నాడట. కానీ చిన్న కిటుకు పెట్టాట, ఇవ్వడం నీ వంతు, ఎంతవరకు ఉంచాలో నా వంతు. తండ్రి కదా కఠినంగానే ఉంటాడు లొంగారు అన్నారు. ఇక్కడ అదే బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్ణాం. ఆ బిల్వం వృక్షం యొక్క మధ్యలో, అందుకే బిల్వ వృక్షం మీద చూసి దండం పెట్టుకోవాలి కార్తీక మాసంలో అమ్మ. అవునండి, బిల్వ వృక్షం కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేయడం శ్రావణ మాసం చాలా విశేషం. వాడి జన్మలో దరిద్రం అనేది ఆ ఇంట చేరదు. ఆ చక్కగా ఆ శ్రీ సూక్తాన్ని చదివి ఒక బిల్వాన్ని పట్టుకెళ్ళి ఆ శివుడికి కాస్త నీళ్ళు పోసి సమర్పిస్తే ఆ ఇంట ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది. అదే చెప్తున్నారు. అలా ఉన్నటువంటి ఓ తల్లి బంగారు వనతో ప్రసాదిస్తూ ఉంటావు, బంగారు కమలము చేత ధరిస్తూ ఉంటావు. అటువంటి ఓ మహాలక్ష్మి భగవతి నీకు నేను ప్రణమిల్లుతున్నాను. అష్టాం పదాంబోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మి. అట్లా ఉన్నటువంటి ఓ లక్ష్మి నీకు నేను ప్రణమిల్లుతున్నాను. అష్టాపదం అంటే బంగారం, అష్టాపదం అంటే బంగారం. 8 రకాల ధాతువులతో తయారవుతుందటండి బంగారం. అంటే సంవిష్ణ అంటే నిదురించినది, అంటే నిష్ఠతో నిన్ను అర్చించే వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించేదాని అని కూడా అర్థం వస్తూ ఉంటుంది.
ఇది తర్వాత 22వ శ్లోకం. కమలాసన పాణి లాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్థియమాతరం ఘృణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ద్రీం. ధనికుల ఇళ్ల ముందు పడిగాపులు కాస్తూ ఆ బ్రహ్మదేవుడు ఈ నుదుటిన రాసిన రాత ఇంతేనా అని ఏడుస్తూ ఉంటాడు. ధనవంతులను చూసి నాకు ఏదైనా, నాకు కూడా కొంచెం ధనమిస్తే బాగుండు, వీళ్ళు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇట్లా ఉండేటటువంటి ఈ భావదారిద్రాన్ని తుడిచిపెట్టేసి నువ్వే నాకు ఆ సంపదని ప్రసాదించు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. కమలాసన పాణినా లలాటే లిఖితామక్షరం అంక్తి పంచజంతో పరిమార్ధ్య మాతరం ఘృణాతే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ది. మా డబ్బులో ఉన్న వాళ్ళ గుమ్మాలు ఎందు పడిగాపులు కాసేటటువంటి దుస్థితిని నా రేఖలో చెరిపోయి అని చెప్తే అడుగుతున్నారు. అంతటి ఐశ్వర్యాన్ని నాకు కూడా ప్రసాదించు అని ఇక్కడ మనం అమ్మవారిని ఆర్తితో అడుగుతున్నాం. ఇక 23వ శ్లోకము కనకధారలో ఆఖరి శ్లోకం. అంబోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఏ పద్మాలయ దేవి, నీ పుట్టినిల్లు కమలము, పుట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమే. అంటే ఆయన నాభిలోంచి బ్రహ్మదేవుడు కూడా కమలంలోంచే వచ్చారు. పరిశుద్ధమైనటువంటి నా హృదయము సైతము ఒక పద్మమే. ఇది కమలాత్మిక అంటే అర్థము. హృదయ కమలంలో ఎప్పుడూ నివసించేటటువంటి దాన నా దరిద్రములన్నీ పక్కకి తోసి నాకు సంపదని ప్రసాదించు. కనుక కృపతో నా హృదయవాసమునందు స్థిరముగా నివాసం ఏర్పరచుకుని నీ కేళీ గృహముగా చేసుకో. అంటే నీ ఆట స్థలంగా చక్కగా నా యొక్క, ఎందుకంటే కేళీ గృహం అంటే ఆవిడ బాల కదా, అవునవును, ఆటలు ఆడుకుంటూ అక్కడే ఉండి ఎప్పుడూ నన్ను అనుగ్రహించు అంటే ఇక్కడ చూడండి, శంకర భగవత్పాదులు కనకధారలో ఎక్కడా కూడా నా ఇంటికి వచ్చి ఉండు అని చెప్పలా, నమస్కారాలు చేశాడంతే. అవునండి, అందుకని నా హృదయమందే నిలకడగా ఉండమ్మా అని చెప్పాడు తప్ప నా ఇంట వచ్చి ఉండు అని చెప్పలా. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లక్ష్మి నీలోనే ఉంది. ఎలా ఉంది? త్రికరణ శుద్ధిగా మాట్లాడడంలో ఉంది, భక్తిగా అర్చించడంలో ఉంది, ఇట్లాంటి అన్యోన్య దాంపత్యంలో ఉంది. ఎందుకంటే ఇంటికి రమ్మంటే ఆవిడెప్పుడు మహాలక్ష్మి అను నిన్ను చాలాగా పిలిచితే లోలాక్షి నీకింత జాగేలా, అలకి పూసిన ఇల్లు చిలుకు జల్లితి నేను మెలకువగా నుంటే రావేలా. ఆ పాట చిన్నదే కానండి, ఎంత అర్థం ఉందో చూసారా? అవునండి. మహాలక్ష్మిని నిన్ను చాలాగా పిలుస్తున్నా, అసలే నువ్వు చెంచలానివి, ఎక్కడ వెళ్ళిపోతావో వచ్చిన వెంటనే మెలకుగానే ఉన్నా, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటే వస్తావని చెప్పి ఇంటికి రమ్మంటున్నా రావడం లేదు. ఎందుకు రావట్లేదు? నేను ఇంటికి వస్తే నువ్వు చంచలంగా వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ శంకరులు ఏం చెప్పారు? నా హృదయ పద్మంలోనే ఎప్పుడూ నువ్వు ఉండు. ఎందుకంటే నాలో ఉన్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీకు నడకిష్టం కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటావు, మళ్ళీ నాతోనే వస్తూ ఉంటావు. అందుకని ఆ మహాలక్ష్మిని, ఎందుకంటే అమ్మా మనకి ముఖపంచలో ఒక శ్లోకం ఉంటుంది, ధరణిమయీం తరణిమయీం అని. ఆ శ్లోకం ఒకసారి చెప్తాను, దానికి దీనికి ఆ విశేషం కూడా నేను చెప్తాను చూడండి. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీమిందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. ధరణిమయీ, మీ భూమి నువ్వే, ధరణిమయీ నీరు నువ్వే, గాలి నువ్వే, అగ్ని నువ్వే, ధరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం ఆకాశానివి నువ్వే.
ఇలా ఉన్న తల్లి ఇట్లా పంచభూతాల్లోనూ నుండి ఎప్పుడూ ఎక్కడెక్కడెక్కడెక్కడా తిరుగుతూనే ఉన్నావు. అంబా మనుకంపమాది మామీక్షే, నా హృదయ పద్మంలో ఎప్పుడూ ఉండమ్మా నువ్వు. ఇవన్నీ నువ్వే. నేను ఎక్కడెక్కడెక్కడో వెతుకుతూ ఉంటాను, ఇన్ని చోట్ల నువ్వే ఉన్నావు. ఇక్కడ కూడా శంకర్లు చెప్పింది అదే. ఏదైనా తల్లి గురించి అంతా నిండి ఉన్నదే ఆ తల్లి, అంతా నిండి ఉన్నదే ఆ జగన్మాత. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అనుగ్రహిస్తూ, మళ్ళీ మహాలక్ష్ములు చాలామంది ఉన్నారండి. చండీ సప్తశతి చదివితే మహాలక్ష్మి అధ్యాయం మొదలైన 2వ అధ్యాయంలో మహిషాసురుణ్ణి వధించింది కూడా మహాలక్ష్మి. మహానవమి కదా ఆ రోజు. మహాలక్ష్మి అంశతోనే ఆ మహాలక్ష్మి ఎలా ఉంటుంది? ఖడ్గం శూల చక్ర గదేషు చాప పరిఘాన్ ఇలాంటివి ధరించి ఉంది. ఖడ్గాన్ని, శూలాన్ని, దండాన్ని ధరించి ఉంది. ఎక్కడ ధైర్యలక్ష్మిగా ఉంది. ధైర్యలక్ష్మి నేను అమ్మ అంతా ఒక్కటే, రకరకాల పేర్లే వేరు. అది కూడా అందుకే చెప్తున్నారు, అంతా ఒకటే, అంతా నిండి ఉన్నావు. ఆ జగన్మాతలోంచి వచ్చిన వారంతా అందరూ అంతే కదండి. కానీ చాలా విశేషం అండి అమ్మవారి శ్లోకాలు కూడా. శ్లోకాల్లో చూస్తే శ్లోకాల్లో కనపడతాయి, కానీ వాటిని చూస్తే అమృతం ఉంటుంది చెవుల్లో. వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా అద్భుతంగా. అందుకని చక్కగా ప్రతి స్తోత్రాన్ని నేర్చుకోండి, ప్రతి శ్లోకాన్ని మీకు అన్వయించుకోండి. అమ్మ మీతోనే ఉందని భావించండి. అన్నీ ఉంటాయి, దేనికి లోటు ఉండదు. ఇలాలో మనకి భోగాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించేటటువంటి అది రాజరాజేశ్వరికి ఈ కనకాధార స్తోత్రాన్ని అంకితం చేస్తూ మళ్ళీ మరొక ముఖ్యమైన స్తోత్రాల వివరణతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.